శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. జీవన చంద్రికలు అనే మా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిమానంతో మేము మరికొన్ని కొత్త విషయాల్ని మీ ముందు తీసుకురావాలని మేము అనుకుంటున్నాం. తెలుగులో మన వెనకటి రోజుల్లో, చిన్నతనం రోజుల్లో అమ్మమ్మలు, నాయనమ్మలు మనకి చిన్న చిన్న కథలు అన్నం తినిపించేటప్పుడు, నిద్రపోయేటప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రస్తుతపు రోజుల్లో అందరూ బిజీ, అందరూ ఉద్యోగస్తులే. కొత్తగా ఉద్యోగంలోకి ఎక్కిన అమ్మా నాన్నలు, రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న అమ్మమ్మ తాతయ్యలు, నానమ్మ తాతయ్యలు, బాబాయిలు, పిన్ని, ఇలా బంధుత్వం అంతా కూడా ఏదో ఒక ఉద్యోగంలో, ఏదో ఒక విధానంలో బిజీగా ఉండడం వల్ల పిల్లలు చాలా మిస్ అయిపోతున్నారు. అలసిపోయి వచ్చిన పెద్దవాళ్ళు, ఏ వ్యాపకం లేని చిన్నపిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ హోంవర్కులు, వాళ్ళ బర్డెన్స్ వాళ్ళకి ఎక్కువైపోయి టీవీలు చూస్తూ, సెల్ చూస్తూ కాలాలు గడిపేస్తున్నారు. ఎవ్వరు కూడా ఓపిక చేసుకొని చెప్పటం లేరు. ఎవరు కూడా అంటే 100% అందరూ అని కాదు, చాలా వరకు ఇలాంటివి పిల్లలకు ఇంకా రావడం లేదు. ఒక 50-60 ఏళ్ల క్రితము చిన్నపిల్లలకు సంబంధించిన పుస్తకాలు చాలా ఉండేవి. ఎన్నెన్నో తెలివితేటలకి, వివేకానికి, జ్ఞానానికి సంబంధించి చాలా పుస్తకాలు, కథలు ఉండేవి. వాళ్ళకి ఆ కథలు చెప్తూ అన్నాలు పెడుతూ ఉంటే వాళ్ళు హాయిగా అల్లరి చేయకుండా కథలు వింటూ వాళ్ళు తినేవాళ్ళు, ఆనందం పొందేవారు. ఇప్పుడు అటువంటి వాతావరణం మనకు లేదు కనుక ఏదో మాకు తెలిసిన విషయాల్ని 10 మందికి షేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్టాము. అలాగే మీరు అందించే ప్రోత్సాహాన్ని ఆసరాగా చేసుకుని మరికొద్ది రోజుల్లో, అతి త్వరలో పిల్లలకి తెలుగు రాయడం అనేది చాలా కష్టమైన విషయంగా మారిపోయింది. ఇంగ్లీష్లో చాలా పర్ఫెక్ట్గా ఉండే పిల్లలు తెలుగు రాయడం అంటే కష్టమైపోతుంది. అందుకే ఒక ఫౌండేషన్ కోర్సుగా పిల్లలు తెలుగు రాయడం, చదవటం అనేది వాళ్ళకి నేర్పాలి అనే సదుద్దేశంతో మేము తొందరలో ఫౌండేషన్ కోర్స్ అని తెలుగు పాఠాలు మొదలు పెడదాం అనుకుంటున్నాం. మీ ఆదరణ, అభిమానం మాకు ఉంటే మేము ఆ పని చేయగలం. మీరిచ్చే ఈ ప్రోత్సాహమే మా ఛానల్కి ప్రాణవాయువు లాంటిది. తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనం చెప్పుకునేటువంటి విషయం, కురుక్షేత్రం జరిగిన తర్వాత ధృతరాష్ట్రుడు తన సంతానాన్నంతా కోల్పోయాడు. మనం ఈ విషయం చెప్పుకున్నాం. మరి పాండవులకు ఏ విధమైన నష్టం జరగలేదా అంటే పాండవులకు కూడా నష్టం జరిగింది. అసలు పాండవులకే ముందు నష్టం జరిగింది. ద్రౌపదిని సభలో అవమానించడం, పాండవులకు అడుగడుగునా కష్టాలు కలిగించడం, అరణ్యవాసం వెళ్ళిన పాండవులకి లక్క ఇల్లు కట్టించి అందులో వాళ్ళు చెయ్యాలా అనుకున్నారు. కానీ కృష్ణుడి వల్ల వాళ్ళు ఆ అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆ తర్వాత పడుకున్నటువంటి వాళ్లను చూసి పాండవులే అనుకుని పాండవుల పిల్లల్ని, ఉప పాండవుల్ని చంపుతాడు అశ్వత్థామ. ఇక పాండవులకు ఉన్నటువంటి వంశోద్ధారకుడు ఒక్కడే, అభిమన్యుడు. ఈ అభిమన్యుడు ఎవరు అంటే అర్జునుడి కొడుకు. శ్రీకృష్ణుడి చెల్లెలు సుభద్ర భర్త అర్జునుడు. సుభద్ర, అర్జునులకు కలిగిన సంతానమే అభిమన్యుడు. ఈ అభిమన్యుడికి 2 భార్యలు. ఒకటి శశిరేఖ, 2 ఉత్తర రాజకుమారి. ఆమె పేరు ఉత్తర. విరాట మహారాజుకి 2 సంతానం.
ఉత్తర కుమారుడు, ఉత్తర కుమారి. ఉత్తర ప్రగల్భాలు అంటాం చూసారా, ఆ ఉత్తర అనే రాకుమారుడు పలికేటువంటి డాంబిక మాటల్ని మనం ఉత్తర ప్రగల్భాలు అంటాం. ఎక్కువగా ఆడవారితో మాట్లాడేటప్పుడు గొప్పలు పోతూ ఉంటాడు, అందుకే ఉత్తర ప్రగల్భాలు అంటారు. ఆ విరాట్ మహారాజు కూతురు పేరే ఉత్తర. ఈమె అభిమన్యుని ఇష్టపడి వివాహం చేసుకుంటుంది. కురుక్షేత్ర సంగ్రామంలో పద్మవ్యూహాన్ని ఛేదించడానికి వెళ్ళినటువంటి అభిమన్యుడు అక్కడ మరణిస్తాడు. గర్భంలో ఉన్నప్పుడే ఈ అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించాలి అనేది వింటాడు, కానీ మళ్ళీ ఎలా బయటికి రావాలి అనేది వినడు. ఎందుకు వినడు అంటే అర్జునుడు చెప్తుంటాడు తన భార్య సుభద్రాదేవికి పద్మవ్యూహం గురించి వివరిస్తూ ఉంటాడు. సుభద్రాదేవి నిద్రపోతుంది, కానీ గర్భంలో ఉన్న అర్జునుడు కొడుతూ ఉంటాడు. పద్మవ్యూహం ఛేదించుకుని లోపలి వెళ్ళే వరకు వింటాడు అభిమన్యుడు. అది కనిపెట్టి శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చి, ఏమిటి బావా, పడుకున్న నా చెల్లెకు నువ్వు ఏవేవో చెప్తున్నావు అని మిగతాది చెప్పకుండా ఆపుతాడు. అంటే మనకు అనిపిస్తుంది సొంత చెల్లెలు కడుపులో ఉన్నటువంటి వాడు మేనల్లుడు, మరి ఎందుకు ఇలా చెయ్యాలి అని. భగవంతుడికి నీ నా అనే భేదం ఉండదు. మనమంతా ఆయన గర్భంలో ఉన్నటువంటి ప్రపంచం. మనకు తెలుసు కదా, కృష్ణుడు చిన్నప్పుడే యశోదాదేవికి 14 భువనాలను చూపించాడని. అంటే మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ఆయన ఉదరమందే ఉన్నాం కదా, దైవానికి ఉదరంలో మనం ఉన్నాము. అటువంటప్పుడు ఆయనకు ఒకే ఆటని 2 వైపులా మనమే ఎత్తుగడ వేస్తున్నప్పుడు, కుడి చేత ఒక ఆట ఎడమ చేత ఒక ఆట మనమే ఆడుతున్నాం అనుకోండి, అప్పుడు కుడి చేతిని గెలిపిస్తామా ఎడమ చేతిని గెలిపిస్తామా? ఒకసారి ప్రయత్నించి చూడండి. ఎప్పుడైనా మీరే ఏదైనా ఒక పావును చంపాల్సి వచ్చినప్పుడు, చదరంగం ఆడేటప్పుడు కుడి చేత ఎత్తుగడ వేసి ఎడమ చేతిలోని పావును చంపాలంటే, ఎడమ చేత ఎత్తుగడ వేసి కుడి చేతితో ఆడేటువంటి ఒక సిపాయిని చంపాలి అంటే నిజంగా ఇది ఆట కరెక్టేనా, చంపొచ్చునా, ఈ చెయ్యి నాదే ఈ చెయ్యి నాదే అనిపిస్తుంది. కానీ తప్పకుండా చంపాల్సి వస్తుంది, చంపేస్తాం. అట్లాగే భగవంతుడు సృష్టి అంతా ఆయనదే, అన్ని రూపాయలు ఆయనవే, అన్ని రూపాలు అతనివే అయినప్పుడు ఇతన్ని చంపాలి ఇతన్ని చంపకూడదు అనేటువంటి స్వార్థము, పిచ్చి అభిమానము, మోహము అనేవి ఆయనకు ఉండవు కదా. ఎప్పుడు ఎవరు పోవాలి, ఎలా వెళ్ళాలి, ఏ విధంగా వారికి రాసిపెట్టి ఉంది అనే పద్ధతిలో వాళ్ళని తొలగించాలి తీయాలని చూస్తాడే కానీ ఇతను నా మేనల్లుడు, ఇతను నా తమ్ముడు, ఈమె నా చెల్లె అని ఉండవు కదా. అందుకని పద్మవ్యూహం అనేది మళ్ళీ వెనక్కి రావడం అనేది వినడు అభిమన్యుడు. అందువల్ల అతనికి పద్మవ్యూహం ఛేదించుకుని వెళ్ళడం తెలుసు, కానీ తిరిగి రావడం తెలియక అక్కడ మరణిస్తాడు కురుక్షేత్రం సంగ్రామంలో. అయితే అర్జునుడు వీళ్ళందరికీ తెలుసు, పద్మవ్యూహంలో నుంచి వెళ్ళడం ఛేదించుకుని అభిమన్యుడికి తెలుసు, రావడం తెలియదు, కాబట్టి ఇతను వెళ్లకుండా ఆపాలనుకుంటారు. దుర్యోధనుడు వీళ్ళు ఏం చేస్తారు, అభిమన్యుడు అక్కడ ఉంటే ఆపుతాడు గనక అభిమన్యుడు దూరంగా వెళ్ళాలి అని తెలుసుకుని కృష్ణుడు కూడా అనుకుని అర్జునుడిని ఒక దూరంగా అభిమన్యుడి దగ్గరలో లేకుండా యుద్ధం చేసేటట్టు చేస్తారు. అదే సమయంలో అభిమన్యుడు పరాక్రమవంతుడు కావడం వల్ల తనకు ఛేదించడం వచ్చు కాబట్టి లోపలికి వెళ్తాడు. ఆ విధంగా చనిపోతాడు అభిమన్యుడు. అభిమన్యుడు చనిపోయే సమయానికి అతని భార్య ఉత్తర కుమారి గర్భవతిగా ఉంటుంది. అందరికీ ఆ ఉత్తర కుమారి గర్భం మీదే ఆశ. పాండవులకి ఇక వేరే వంశాంకురం అంటూ ఎవ్వరూ లేరు, అందరూ చనిపోయారు. అందుకే ఈ రాకుమారి ప్రసవిస్తే కలిగేటువంటి ఆ సంతానమే పాండవులకు వంశాంకురం. అందరు ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి సమయంలో ఈ అశ్వత్థామ, అర్జునుడు ఇద్దరు పోటీ పడి యుద్ధం చేస్తూ ఉంటారు.
వాళ్ళు ప్రయోగించినటువంటి అస్త్రాలు ఎటువంటివి అంటే తప్పకుండా అది ప్రాణం తీయాల్సిందే కానీ వెనక్కి తిరిగి రాదు. అటువంటి బ్రహ్మ పాశుపతాస్త్రం అనేటువంటి బ్రహ్మ అస్త్రం అనేది ఉపయోగిస్తారు. బ్రహ్మతలాస్త్రం అని ఉపయోగిస్తారు. ఎప్పుడైతే అశ్వత్థామ ఈ అస్త్రాన్ని ఉపయోగిస్తాడో అదే అస్త్రం తెలిసినటువంటి అర్జునుడు కూడా ఉపయోగిస్తాడు. అప్పుడు అందరూ మునులు, మహర్షులు అందరూ కృష్ణుని ప్రార్థిస్తారు. ఏమిటి కృష్ణ, నీవు ఇక్కడ ఉండి ఇటువంటి దారుణం జరుగుతూ ఉంటే ఆపకుండగా ప్రజలందరూ తల్లడిల్లిపోతున్నారు, అల్లకల్లోలమైపోతున్నారు, నువ్వు దగ్గర ఉండి ఇలా జరుగుతుంటే నువ్వు ఊరుకుంటావా తండ్రి, నువ్వు ఎలాగైనా ఆపాలి అంటారు. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు, అర్జునుడికి చెప్తాడు, అర్జున నువ్వు ఈ అస్త్రాన్ని ఉపసంహరించుకో అంటాడు. మరి తనకు సర్వము అయినటువంటి కృష్ణుడు చెప్పిన మాట వినాలి కదా. వెంటనే అస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు అర్జునుడు. కానీ అశ్వత్థామకు ఉపసంహరించుకోవడం రాదు. ఆయనకు ఆయుధం వదలడమే కానీ, అస్త్రాన్ని సంధించి వదలడమే కానీ దాన్ని ఉపసంహరించుకునే విద్య తెలియనివాడు అశ్వత్థామ. అందుకే ఆయన అస్త్రం తప్పకుండా వెళ్ళి అనుకున్న ప్రకారంగా గాయపరచాల్సిందే. అప్పుడు ఏం చేస్తాడు కృష్ణుడు, ఆ అస్త్రాన్ని అర్జునుడి మీదకి వెళ్ళకుండగా ఒకరి మీద ఒకరు ప్రయోగించుకున్నారు కదా, అప్పుడు ఆ అస్త్రాన్ని అతని మీదకి మళ్ళించకుండగా ఈ గర్భంతో ఉన్నటువంటి ఉత్తర రాకుమారి గర్భస్థ శిశువు మీదకి మళ్ళిస్తాడు. ఇక్కడ మనకు చాలా బాధ అనిపిస్తుంది కదా. కృష్ణుడు ఇలా చేశాడు, ఇతను నిజంగా దైవం అయి ఉండి ఇలా చెయ్యవచ్చునా అని మనకు అనిపిస్తుంది. సొంత చెల్లెలు సుభద్ర, ఆమె కొడుకు అభిమన్యుడు చనిపోయాడు. మేనల్లుడు చనిపోతే కనీసం మేనల్లుడు సంతానమైన బతికుండాలని చూడాలి, కానీ ఇలా గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువు మీదికి ఇటువంటి భయంకర అస్త్రాన్ని మళ్ళించడం తప్పు కదా అని మనం అనుకుంటాం. దైవానికి అది తప్పు కాదు, కానీ మనం మోహంతో ఆలోచిస్తాం కాబట్టి మనకు అది తప్పు. దైవానికి పసిపిల్లలు, అతి వృద్ధులు ఇద్దరు సమానమే. ఎవరైనా 90 ఏళ్ళు దాటి 99, 100, 2 అలా 102 సంవత్సరాలు బతికిన వృద్ధులు చనిపోతే ఏడుస్తాం, బాధపడతాం. కానీ సరేలే నిండా 100 ఏళ్ళు బతికాడు, ఇంకా ఎన్నాళ్ళు ఉంటాడు, పోన్లే పోతే పోయినాడు, పెద్దవాడు, ఒక పండగలాగా చేసుకోవాలి అని ఎవరింట్లోనైనా అలాంటి వ్యక్తి పోతే చెప్తాము, మనకు వేరే వాళ్ళు చెప్తారు. కానీ పసిపిల్లలు పోయినప్పుడు, చిన్నపిల్లలు పోయినప్పుడు, యుక్త వయస్సు కలిగిన పిల్లలు పోయినప్పుడు, అప్పుడప్పుడే సంతానాన్ని పొందినటువంటి వాళ్ళు మరణించినప్పుడు దైవదూషణ చేస్తూ ఉంటాం. ఆ దైవానికి కళ్ళు లేవు, అప్పుడే ఇతనికి 100 ఏళ్ళు నిండాయా, ఈ వయసులో తీసుకుపోవచ్చునా, ఇంకా పెళ్ళి కాలేదు తీసుకుపోయాడు, నిన్న మొన్నే సంతానమైంది తీసుకుపోయాడు, కొత్తగా పెళ్ళైన వాళ్ళని తీసుకుపోయాడు, కాళ్ళ పారాని కూడా ఆరలేదు తీసుకుపోయాడు అని ఇలా మనము అనేక రకాల కారణాలతో భగవంతుడిని నిందిస్తూ ఉంటాం. ఆయనకు అప్పుడు పుట్టినవాడు, అప్పుడే పెళ్ళైనవాడు, అప్పుడే ఇదైనవాడు, 100 సంవత్సరాలు నిండినవాడు, అంతా ఆయనకు సమానమే. నా భక్తుడు కాడు, నా శిష్యుడు, రాక్షసుడు, ఇలా ఏవీ ఉండవు ఆయనకి. ఏ గుణం ఉన్నా, ఏ రూపంలో ఉన్నా, ఏ పద్ధతిలో ఉన్నా, కంటికి కనిపించని క్రిమి అయినా, దుర్గంధంలో ఉండేటువంటి క్రిమి అయినా, తెలివిగల మానవుడైనా, దైవమైనా, కొడుకైనా, బంధువైనా అందరూ సమానమే ఆయనకి. కృష్ణుడి కొడుకులు మాత్రం మరణించలేదా? అప్పుడు ఆయన ఏమైనా అడ్డుపడి వాళ్ళని కాపాడుకున్నాడా? లేదు కదా. అది దైవం యొక్క బాధ్యత, ఆయన చేయవలసినటువంటి కర్తవ్య నిర్వహణ. సరే, ఇక్కడ ఇప్పుడు ఏం జరిగింది, ఆ అస్త్రం మూలంగా ఉత్తర రాకుమారి గర్భంలో ఉన్నటువంటి శిశువు మృతి చెందాడు గర్భంలోనే. ఈ విషయం ఎవరికీ తెలియదు. ఆ అస్త్రాన్ని మళ్ళించాడు, అది ఉత్తర రాకుమారి గర్భం మీద దాని ప్రభావం చూపింది అనే విషయము ఎవరికీ తెలియదు, కృష్ణుడికి మాత్రం తెలుసు. కొంత సమయం తర్వాత ఉత్తర రాకుమారి ప్రసవిస్తుంది, ఒక చనిపోయిన మగబిడ్డని ప్రసవిస్తుంది. అది చూసి పాండవులు చాలా ఏడుస్తారు.
అయ్యో మాకు ఈ కలిగే సంతానం మీద మా వంశం నిలబడుతుందని మేము ఎంతో ఆశపడ్డాము, ఇక మరి ఇతను ఇలా చనిపోయి పుట్టాడు అని అందరూ బాధపడతారు. అటువంటి సమయంలో శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చి ఆ అబ్బాయిని పరీక్షిస్తాడు. బతికున్నాడా లేడా అని అందరి ముందు ఆ పిల్లవాడిని పరీక్షించి చూస్తాడు. అలా పరీక్షించి చూసి లేదు, మరణించలేదు, బతికే ఉన్నాడు అని చెప్తాడు. అలా పట్టుకున్నప్పుడు ఏం చేశాడు అంటే కృష్ణుడు తన శక్తిలో, తన సిద్ధత్వంలో కొంత శక్తిపాతం ద్వారా కొంత శక్తిని అతన్ని ప్రసాదించి ఆ మృత శిశువును బతికించాడు. అలా పరీక్షించి బతికించాడు కనుక అతనికి పరీక్షిత్తు అని పేరు పెట్టారు పాండవులు. అతనే పరీక్షిత్ మహారాజు. ఇతను కాలక్రమంలో ఒక మహర్షి మెడలో, ఒక మహర్షి ఉన్న స్థలానికి వెళ్ళి అతను తపస్సు చేసుకుంటున్న సమయంలో అతన్ని పిలుస్తాడు. తపస్సు ధ్యానంలో ఉన్న మహర్షి మాట్లాడకపోవడం వల్ల చాలా కోపం వస్తుంది. దాహంగా ఉంది ఆయనకి, నీళ్ళు అడుగుదాం అనుకుంటాడు. ఆయనేమో మంచి తపస్సులో ఉంటాడు, ఈయన గమనించాడు. దాంతో కోపం వచ్చి ఒక చనిపోయిన పాము దేహాన్ని, చనిపోయిన పాముని ఆ మహారాజు మెడలో వేస్తాడు. అతని కొడుకు చనిపోయిన పామును మెడలో వేశాడు, ఇతను వెళ్ళిపోయాడు పరీక్షిత్ మహారాజు. కొంతసేపటికి వచ్చినటువంటి ఆ ఋషి కొడుకు చూసి, నా తండ్రి అంత బాగా తపస్సు చేసుకుంటూ ఉంటే ఎవరో వచ్చి ఇలా చనిపోయిన పామును మెడలో వేశారు, నా తండ్రిని ఇంత అవమానించారు కనుక ఎవరైతే ఈ పాముని తన మెడలో వేశారో సరిగ్గా వారం తిరిగే లోపల ఆ పామును మెడలో వేసిన వాడు అదే పాము, తక్షకుడు అనే పాము కాటు వేసి మరణిస్తాడు అని శాపం పెడతాడు. ఇది తెలుసుకున్న పరీక్షిత్ మహారాజు, నేను ఏమి చేస్తే ఈ ప్రమాదం నుండి తప్పించుకోగలను, నేను ఎలా ఉండాలి అని అందరినీ పిలిచి అడుగుతూ ఉంటాడు. అప్పుడు శుక మహర్షి ఒక కథ చెప్తాడు పరీక్షిత్ మహారాజుకి. ఈరోజు మనం చెప్పుకునే కథ అదే, జడ భరతుని కథ. భరతుని పేరుతో భారతదేశం అని పేరు వచ్చింది అనుకుంటాం కదా, ఆ భరతుడు ఇతను ఒకటి కాదు. దుష్యంతుడు శకుంతలకు పుట్టిన కుమారుడు భరతుని వల్ల మనకు భారతదేశం అనే పేరు వచ్చింది. ఇది జడభరతుడు అనేది ఇది వేరే కథ. ఈ జడభరతుడు మహా తపశ్శాలి. ఇతనికి భగవంతుడి ధ్యానం మీద తప్ప, దైవం మీద తప్ప మరి దేని మీద అతని కోరిక ఉండదు. నిరంతరం భగవంతుని స్మరణ చేసుకుంటూ, దైవనామ స్మరణ చేసుకుంటూ ఉండేటువంటి గొప్ప తపోసంపన్నుడు. ఒకరోజు ఇతను నదిలో స్నానం చేద్దామని వెళ్తూ ఉంటాడు. అదే సమయంలో కడుపుతో ఉన్నటువంటి ఒక జింక ఆ నది దగ్గరికి వస్తుంది నీళ్లు తాగుదామని. అప్పుడు అటువైపుగా వచ్చినటువంటి ఒక సింహం ఆ జింకను తినాలని ప్రయత్నం చేస్తుంది. జింక ఆ సింహాన్ని చూసి పరిగెడుతుంది. ఇంకా కడుపుతో ఉంది, నిండు గర్భిణి, ఏ క్షణానైనా కూడా ప్రసవించవచ్చు. అటువంటి జింక పరిగెత్తలేకపోతుంది, కానీ ప్రాణభయంతో గర్భంలో ఉన్న శిశువుని కాపాడుకోవాలనేటువంటి కోరికతో పరుగులు తీస్తూ ఉంది. అలా పరుగులు తీస్తున్న జింకను చూసి సింహానికి బాగా కోపం వచ్చి పెద్దగా గాండ్రిస్తుంది. ఆ గాండ్రింపుకి ఇంకా మీద పడిపోయింది బాబోయ్ అని నీళ్ళల్లో దూకేస్తుంది జింక. భయానికి తోచక నీళ్ళల్లో దూకేస్తుంది. నీళ్ళల్లో పడ్డ జింకను చూసి సింహం చేసేది లేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా ఈ జడభరతుడు చూస్తుంటాడు. అయ్యయ్యో, నిండు చూలాలు, గర్భవతిగా ఉంది, నీళ్ళల్లో పడిపోయింది జింక ఈ సింహం మూలంగా అని చాలా బాధపడతాడు. తను స్మరణ చేయడం మానేసి, దైవస్మరణ చేయడం మానేసి నీళ్ళల్లో పడ్డ ఆ జింకని ఒడ్డుకు చేరుస్తాడు. ఆ నీళ్ళల్లో పడడమే సింహం గాండ్రింపుకి భయపడిన జింక భయంతో ఒక్కసారిగా ప్రసవించడం, ప్రాణం విడవడం రెండు ఒకేసారి జరుగుతాయి. చూస్తే తల్లి చనిపోయింది, చిన్న అప్పుడే పుట్టిన జింక పిల్ల నీళ్ళల్లో ప్రాణం కాపాడుకోవడం కోసం తపన పడుతోంది. తల్లి ప్రాణం విడిస్తుంది, అప్పుడే పుట్టినటువంటి బిడ్డ
ప్రాణం కోసం తపన పడుతోంది. చూసారా ఆరాటం? ఆ ఆరాట పడుతున్న ఆ పిల్లని ఈ జడభరతుడు తెచ్చుకొని పెంచుకుంటూ ఉంటాడు. ఇక రోజు అతనికి ఆ జింక పిల్లను మేపడం, ఎత్తుకోవడం, దగ్గర కూర్చోబెట్టుకోవడం, దాన్ని కాపలా కాయడం, దాన్ని రక్షించడం, ఇదే అతనికి సరిపోతుంది. ఇక దైవనామస్మరణ అనేది మర్చిపోతాడు. చేస్తాడు కానీ పూర్వం చేసినంతగా చేయడు. కొద్ది కాలానికి ఈ జింక పిల్ల కొంచెం పెద్దదవుతుంది. కానీ జడభరతుడికి మరణించే సమయం దగ్గరకు వస్తుంది. అప్పుడు ఆయనకు తెలిసిపోతుంది, ఇంకా కొద్ది క్షణాల్లో నేను మరణిస్తాను, నాకు అంతిమ సమయం దగ్గరకు వచ్చిందని అతను తెలిసిపోతుంది. కానీ ఆయన ప్రాణం అంతా జింక పిల్ల మీదే ఉంటుంది. అయ్యయ్యో, ఇన్ని రోజులు నేను కాపాడుతూ వచ్చాను, నేను మేత వేస్తున్నాను, నేను రక్షిస్తున్నాను, మరి నేను చనిపోతే జింక పిల్లను కాపాడేవాళ్ళు ఎవరు? దీని తల్లిలాగా ఇది ఏమైనా అన్యాయం అయిపోతుందో ఏమో అని తుది శ్వాస విడిచే సమయంలో కూడా అలా చూపు జింక వైపుకే పెట్టి దాన్నే స్మరిస్తూ అలా ప్రాణాలు విడుస్తాడు. అప్పుడు దైవం అనుకుంటాడు, ఎంత తపశక్తి ఉన్నవాడు, దైవాన్ని మరిచి జింక ధ్యాసలో పడ్డాడు. చివరి క్షణంలో కూడా జింకనే చూస్తూ, జింక గురించే ధ్యానిస్తూ, జింక రక్షణ గురించే పరితపిస్తూ ప్రాణం విడిచాడు అని అతనికి మళ్ళీ వచ్చేటువంటి జన్మ జింక జన్మను ప్రసాదిస్తాడు. చూసారా? అంత తపస్సు చేసి మోక్షాన్ని పొందకుండగా ఒక జింక జన్మను పొందాడు. ఎందువల్ల? మరణించే సమయంలో జింకనే స్మరించడం వల్ల. అంటే ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాము? జీవితంలో దైవస్మరణ ఎప్పుడూ చేయాలి. ముఖ్యంగా కనీసం చనిపోయేటప్పుడన్నా దైవనామస్మరణ చేయాలి. అందుకే చాలామంది పెద్దలు ఎవరైనా మృత్యుముఖంలో ఉన్నారు అంటే అతని దగ్గరికి వెళ్ళి కృష్ణారామ అని తలుచుకో, ఇంకా ఏం వేదన పడతావు, ఇంకా చాలే ఈ సంసారం, ఈ మాయ ఇవన్నీ ఉన్నవేలే, ఇక ఇంకెన్నాళ్ళని బాధలు పడతావు ఈ సంసారంలో పడి, ఎప్పుడైనా కృష్ణారామ అని నారాయణ అని తలుచుకో అని దేవుడి పేర్లు గుర్తు చేస్తూ ఉంటారు చాలామంది. ఇలా గుర్తు చేసినప్పుడన్నా జీవి నారాయణ, కృష్ణ, రామ, శివ, పరమేశ్వర అని అనుకుంటారు అని గుర్తు చేస్తుంటారు. ఎందుకంటే జీవుడు మర్చిపోయి బిడ్డ మీదో, కొడుకు మీదో, సంపద మీదో, ఇల్లు మీదో అలా వ్యామోహం పెంచుకొని మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతాడు అని దైవనామస్మరణ చేయాలని గుర్తు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఈ జడభరతుడు కూడా అదే పొరపాటు చేశాడు. గొప్ప తపోసంపన్నుడు అయి ఉండి కూడా చివరి ఘడియల్లో జింకనే స్మరిస్తూ ఉండడం వల్ల జింక జన్మ ఎత్తాల్సి వచ్చింది. ఇక్కడ ఈ పరీక్షిత్ మహారాజు కూడా శుక మహర్షి అదే చెప్తుంటాడు, నువ్వు భయంతో ఉండి నేను చెప్పేటువంటి దైవస్మరణ గురించి నేను చెప్తున్న ఈ విషయాన్ని నువ్వు వినకుండా భయంతో భయపడుతూ ఉన్నావనుకో, నీకు దీనివల్ల ఏ విధమైన లాభం ఉండదు. అదే వారం రోజులు గడిచేటప్పటికి నువ్వు తక్షకుడి బారిన పడి మరణిస్తావు. అందుకని మనసును అటు ఇటు పోనివ్వకుండా నేను చెప్పే విషయాల్ని విను, లేకపోతే ఈ జడభరతుడు ఎలా మరణం పొంది జింకలా పుట్టాడు, నువ్వు అలాగా ఏదో ఒకటి అవుతావు, నా మాట విను అని, శ్రద్ధగా విను అని చెప్తూ ఉంటాడనమాట. అంటే మనం ఏం తెలుసుకున్నాం? మనము చేసిన కొద్దిసేపైనా ధ్యానము, దైవం మీద స్మరణ పెట్టుకోవాలి, దైవాన్ని ధ్యాసలో పెట్టుకుని స్మరణ చేయాలి. అంతేగాని చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అని మనం ఏదో ఆలోచిస్తూ దేన్నో చూస్తూ చేస్తే అది ధ్యానము కాదు, అది స్మరణ కాదు. అందుకని తప్పకుండా అందరూ చేయవలసింది దైవ ధ్యానమే. రోజులో కొద్ది సమయమైనా మీకు నచ్చిన దైవాన్ని, మీకు ఏ దైవం ఇష్టమైతే ఆ దైవాన్ని స్మరించండి, తప్పకుండా మిమ్మల్ని కాపాడుతాడు. ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, బాధపడుతూ ఉన్నవాళ్ళు, ఏ క్షణమైనా ఇక తప్పదిగా మృత్యు అనేది, అలా ఉన్న వాళ్ళకి మీరు చేయాల్సింది ఇదే, దైవ ధ్యానం చెయ్యండి అని వాళ్ళు చెప్పటం. వాళ్ళు చేయలేరు అనుకున్నప్పుడు మీరే వాళ్ళ దగ్గర ఉండి మీరు దైవ ధ్యానం పైకి స్మరించాలి. అప్పుడు వాళ్ళ చెవుల్లో పడుతుంది, వాళ్ళకు కూడా ముక్తి మోక్షం కలుగుతుంది. ఇది మనం చేయాల్సినటువంటి పని. మరొకసారి గుర్తు చేస్తున్నాను, తప్పక మా జీవన చంద్రికలోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.